నమస్కారం అండి. మనం దీపావళి పండగ వచ్చేసి దీపావళి పండుగలో మనకి రాముడి గురించి, కృష్ణుడి గురించి కూడా కొన్ని కథలు ఉన్నాయండి. వాటికి సంబంధించి కొంచెం వివరణ ఇస్తున్నాను తెలుసుకోవటం కోసమేనండి. దీపావళిలో రాముడు మరియు కృష్ణుని కథల తార్కిక తేడాలు. దీపావళిలో రాముడు మరియు కృష్ణుని కథల తార్కిక లాజికల్ తేడాలు ఈ విధంగా చెప్పవచ్చు. కథా నేపథ్యము. రామాయణ కథ. రాముడు 14 సంవత్సరాల వనవాసంలోకి వెళ్ళిన తర్వాత రావణుడిని యుద్ధంలో సంహరించి సీతమ్మను తీసుకొని తిరిగి అయోధ్యకి వస్తాడు. ఈ సందర్భంగా ప్రజలు దీపాలతో వెలుగు నింపి ఆత్మీయంగా స్వాగతిస్తారు. ఇది ఒక ఆధ్యాత్మిక నైతిక విధానాన్ని సూచిస్తుంది. అంటే ధర్మము, నీతి మరియు సమాజ వ్యవస్థ పునరుద్ధరణ. కృష్ణుడు కథ. నరకాసుర వధ. కృష్ణుడు దుష్ట నరకాసురుని సంహరించే కథ. ఇది శక్తి, రక్షణ, భార్యాభర్త మధ్య ప్రేమలో భాగస్వామ్యం, సత్యభామ సహాయము మరియు చెడు శక్తులపై విజయాన్ని చాటుతుంది. ఇది నరకాసురుని వల్ల బానిసగల 16,000 మంది స్త్రీలను విముక్తి చేస్తుంది. ఈ కథ ధార్మికత కంటే కాస్త ఎక్కువ శక్తి మరియు పునర్నిర్మాణంపై దృష్టి పెట్టింది. ఇక్కడ చూడండి. సెకండ్ పాయింట్లో తార్కిక దృష్టాంతాలు. ఫిలసాఫికల్ లాజికల్ డిఫరెన్సెస్. అంశం రాముడి కథ రామాయణం, కృష్ణుని కథ నరకాసుర వధ. కథ మౌలిక లక్ష్యం. రాముడి కథలో, రామాయణంలో ఇక్కడ ధర్మము, నీతి, సామాజిక చట్టాల పునరావృత్తి. కృష్ణుని కథ నరకాసుర వధలో చెడు శక్తులపై శక్తి ప్రతిష్ట, విముక్తి, కుటుంబ విలువలు. కథన రీత్యా. అంశం రాముడి కథలో వచ్చేసి రాజు తిరిగి వచ్చి పరిపాలన మరియు కర్తవ్యాన్ని భర్తీ చేయటం. కృష్ణుని కథలో నరకాసుర వధలో దుష్టుడిపై పోరాటము, న్యాయంపై స్పష్టత. ఇక్కడ వ్యక్తిగత సంబంధాలు. అంశం వచ్చేసి ఇక్కడ రామాయణంలో రాముడి కథలో ఇక్కడ కుటుంబ విలువల ప్రతీక సీతాభిమానం. ఇక్కడ వచ్చేసి కృష్ణుని కథలో నరకాసుర వధలో భార్యాభర్త సహకారం, సత్యభామ సహాయం. అంశం గెలుపు విధానం వచ్చేసి రాముడి కథ రామాయణంలో అందరిలో ఆదర్శంగా నిలుస్తూ సమగ్ర పునరుద్ధరణపై ఆధారపడి ఉంది. అలానే కృష్ణుడి కథ వచ్చేసి నరకాసుర వధ శక్తి ప్రతిష్టాత్మక యుద్ధం మరియు విముక్తి గాథ. అంశం వచ్చేసి ఆధ్యాత్మిక వివేచన. రాముడి కథ రామాయణంలో చీకటి అజ్ఞానంపై వెలుగు, జ్ఞానం విజయం. కృష్ణుని కథలో వచ్చేసి నరకాసుర వధ చెడు గుణాలపై దివ్య శక్తి గెలుపు, అంతర్గత దుష్ట స్వభావాల తొలగింపు. అంశం వచ్చేసి పండుగ సందర్భము. రాముడి కథ రామాయణంలో అయోధ్యలో తిరిగి రాక ప్రజల ఆనందాన్ని ప్రతిబింబించే దినం. కృష్ణుని కథ నరకాసుర వధ నరకాసురుని వధ దినం, నరక చతుర్దశి, దీపావళికి ముందు రోజు. ఇక్కడ థర్డ్ పాయింట్ తార్కిక వ్యత్యాసాల మూలం. రాముడి కథ ప్రధానంగా ఒక రాజ్య సంబంధమైన కథ. ఇది కర్తవ్యాభిమాన నీతి మార్గాన్ని చూపిస్తుంది. దీని దృష్టి సమాజ శాంతి మరియు విధి నిర్వహణపై ఎక్కువగా ఉంటుంది. కృష్ణుని కథ దైవశక్తి మరియు ఆత్మరక్షణకు, చెడు దోహదంపై శాంతి మరియు విముక్తి కోసం యుద్ధానికి సూచిస్తుంది. ఇది వ్యక్తిగత విముక్తి, ఆధ్యాత్మిక శక్తి ప్రత్యక్షతను సూచిస్తుంది. సారాంశం. రాముడి కథలో ఆధ్యాత్మికత, నీతి, ప్రజా సమాజ పరిరక్షణ ముఖ్యమై ఉంటే, కృష్ణుడి కథలో చెడు శక్తుల అంతర్గత మరియు బాహ్య ప్రతిబంధకతలను తొలగించే శక్తి ప్రకాశిస్తుంది. దీని ద్వారా దీపావళి వెలుగులు వెలిగిస్తూ చెడు మీద మంచి గెలుపు అనే సారాంశానికి వివిధ కోణాలు దొరుకుతున్నాయి. ఇది దీని గురించి మనకు వచ్చేసి దీపావళిలో రాముడు మరియు కృష్ణుని కథల యొక్క తార్కిక తేడాలు.
లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.